Police have arrested 3 accused in the murder case of Aluru Congress Party in charge, Mr. Chippagiri Lakshmi Narayana in Kannur district. ASP Hussain Pira and DSP Venkatraya said that the reason for the murder of Chippagiri Lakshmi Narayana was due to his involvement in land panchayats. 10 people were involved in the murder of Chippagiri Lakshmi Narayana. They said that 3 of the accused, Rajesh, Bepar Gausia, Katrimala Saubhagya, were arrested at the under construction toilet on the NH 64 road in Nakkanodu. The Chippagiri Lakshmi Narayana accused Peddanna, Rajesh and Gausia had clashed over several land deals. SC and ST cases were registered, and 4 months ago they publicly insulted the accused. They wanted to end Lakshmi Narayana somehow. 2 months ago, Peddanna, Rajesh and Gausia from Guntakal bought a tipper together. On April 27, they met at the house of the main accused, Peddanna, and hatched a plan. They were waiting at the railway bridge with the tipper. When Lakshmi Narayana reached the speed breaker at the railway bridge in his car, Mekala Srinivasulu drove the tipper at high speed and hit the car. Peddanna, Vadde Naveen and other accused Naveen who were already waiting there were killed. The police said that in this case, along with the 3 others, Peddanna, Boya Mekala Srinivasulu, Boya Govindu, Boya Ramu, Vadde Naveen, Dharma and Manohar are to be arrested. గత 2 నెలల క్రితం రాజేష్, గౌసియా అండ్ పెద్దన్న వీరు ముగ్గురు కలిసి ఒక ట్రిప్పర్ను చిలమత్తూరుకు చెందినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనడం జరిగింది. ఆ ట్రిప్పర్ని అంటే వీళ్ళకు అక్కడ దీనికి ఇసుక వాడుకోవచ్చు, లేదంటే మెయిన్ పర్పస్ దీనికోసమే. సో కొన్న తర్వాత దాదాపు ఈ సంఘటనకు ఒక 19 నుంచి 20 రోజుల ముందు గతంలో వీళ్ళు వేరే ఇప్పుడు మేకల శ్రీనివాసరావు అని చెప్పి డ్రైవర్ తోలాడు యాక్చువల్గా ఆ రోజు. అతను ఇంకా మనకు లభ్యం కాలేదు. సో పెద్దన్న ద్వారా ట్రై చేశారు అటెంప్ట్ లక్ష్మీనారాయణ ఆ రోజు చంపడానికి. బట్ ఏంటంటే ఆ రోజు చీకటి పడిపోవడం వల్ల వెహికల్ను గుర్తించలేమనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాయిదా వేసుకొని 27వ తారీఖు అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక డ్రైవర్ను సమకూర్చుకొని మేకల శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తిని, అంటే రాజేష్కు చెందిన తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళని సమకూర్చుకొని, సో పెద్దన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు, మిగతా వ్యక్తులు పేర్లు మీకు అందరికీ కనపరిచాము. బోయ మేకల శ్రీనివాసులు ట్రిప్పర్ డ్రైవర్గా యాక్ట్ చేశాడు. బోయ గోవిందు, వైటి చెరువతను, రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్ వీళ్ళని సమకూర్చుకొని 27వ తారీఖున వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం, అంటే మృతుడు లక్ష్మీనారాయణ వాళ్ళ ఆఫీస్ నుంచి ఈ రూట్లో పోతాడు అనేటువంటిది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే పొద్దున పోస్తాడు, సాయంత్రం మధ్యాహ్నం పోతాడు అనేటువంటిది. సో ఆ రకంగానే ఎవరు ట్రిప్పర్ను ఫాలో కావాలి, రాజేష్ ఫాలో అవుతానని చెప్పాడు. పెద్దన్న అతని యొక్క మనుషులు పొలంలో ఉండాలి. మేకల శ్రీనివాసులు, ధర్మ అనే వ్యక్తి ట్రిప్పర్ తీసుకొని పోయి ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్లో నింపుకొని ఉండాలి, అంటే కాలువ దగ్గర వచ్చి ఒక రాము అనేటువంటి వ్యక్తిని తీసుకొని పోయి శ్మశానం దగ్గర పెట్టారు. అంటే పాస్ అయిన వెంటనే సమాచారాన్ని రాజేష్కి చెప్పాలి, అట్లే ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేటువంటిది. సో ఇవన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆ టైం 2:15 చేరుకునేటప్పటికీ వీళ్ళు అనుకున్న ప్రకారమే, పథకం ప్రకారమే మన మేకల శ్రీనివాసులు డ్రైవర్ టిప్పర్ తోలుకొని వచ్చి బలంగా గుద్దడం వలన వెహికల్ మొత్తం అద్దాలు కావచ్చు, లేకపోతే ఫ్రంట్ పార్ట్ కావచ్చు మొత్తం డ్యామేజ్ అయ్యి వీళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో పెద్దన్న వచ్చి హంటింగ్ సిగిల్తో లక్ష్మీనారాయణ